ఓకే, ఆ పక్క చైర్లోకి ఇంకాస్త క్రేజీ ఫీలో కావాలి నాకు. రైట్, మీ అందరిలోనూ మహా నటులు ఉన్నారు నాకు తెలుసు. ఈసారి ఏం చేద్దామంటే మ్యూజిక్ ప్లే అవుతుంది, బాల్ పాస్ అవుతుంది. ఎవరి దగ్గర బాల్ ఆగితే వాళ్ళు ముందుకు రావాలి. ఓకే, సో ఫస్ట్ ఈ చైర్లోకి వచ్చారు మీరు. మీ పేరు? నిషిత. తెలుగు వస్తుందా? ముక్కలు వస్తుంది, బాగా వస్తుంది. మీకు వచ్చిన తెలుగు, మాకి వచ్చిన తెలుగు ఒకటేనా? ఓ వెరీ గుడ్, సూపర్. ఆవిడ తల ఊపుతుంది కాబట్టి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎత్తుకుదాం మనం. ఓకే, మ్యూజిక్. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. దగ్గర బాల్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చే. మ్యూజిక్. దామా బంగారం దా. ఓ, అసలు ఈ అద్భుతాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను జాన్. మీరిద్దరు మ్యూజిక్ అయిన బాల్ మీ దగ్గర ఉంది కాబట్టి ఒకళ్ళకేమో ఫోన్ అంటే పిచ్చి, ఎప్పుడు చూను పొద్దున్న లేచి రాత్రి వరకు ఫోన్ లోనే ఉంటారు, మనలాగే అందరిలాగా. అండ్ ఇంకోళ్ళకి బాగా టార్చర్ పెడుతూ ఉంటారు. వీళ్ళు ఫోన్ వాడకం చూస్తే అవతల టార్చర్ వస్తూ ఉంటుంది. సో మీ ఇద్దరులో ఎవరు ఫోన్ పిచ్చోడు, ఎవడు మంచోడు అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వండి. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మనం గెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఏ నిజం చెప్పు, నీ హెయిర్ స్టైల్ ఎక్కడ చేయించావు? అట్లాడుకో. నాకు కూడా తెలియదు బ్రదర్. వాడు గిన్నె పెట్టాడు, చుట్టూరా కొట్టాడు. నువ్వెందుకు అస్మాన్ అలా సిగ్గుపడుతున్నావు? నువ్వు సిగ్గుపడుతుంటే నాకు అదోలా ఉంటుంది తెలుసా? సరే అయితే ఇంకెప్పుడు సిగ్గుపడ్ను. వెళ్ళండి, సూపర్. ఈ స్కిట్ చేయడానికి నీకు ఏమైనా ప్రాపర్టీ కావాలా? లుంగి కావాలి. లుంగి కావాలా? చూసా, ఇప్పుడు కింద చూసుకో. యాక్షన్. హలో, హాయ్ రా మామ. ఒక పిక్చర్. అరే మామ, ప్యాంట్ వేసుకోలేవేందురా? చెప్పులు మస్తున్నాయి మామ నావి. కిరాక్ అసలు, వుడ్లాండ్ కిరాక్ అసలు. మొన్ననే కొనుక్కున్నా కొత్త. లుంగికి బొక్కబట్ట చూసినా లేదా? లే, షూకి చెప్పులకి ఏం కాదు, నాకు మంచిగా ఉన్నాయి చెప్పులు. వామ్మ, వీడు ఏదో ప్యాంట్ గురించి మాట్లాడితే షూస్ గురించి మాట్లాడుతున్నాడు. సర్లే కానీ పదరా, అట్లా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందా. అరే 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 అరే, ఏమైంది మామ ఇట్లా పడ్డావు? మామ ఇంకేంటి విషయాలు తెలుసా నీకు? అవును, నీకు మర్చిపోయినా, నా ప్యాంట్ చూసినావా? లెవిస్ జీన్స్. అరే నీకు రెడ్ కలర్ షూ కిరాక్ సూట్ అయితే తెచ్చుకోను. ఫస్ట్ సూట్ మాట్లాడతాడు, ప్యాంట్ మాట్లాడుతుంటే. షూస్ కిరాక్ సెట్ అయితే తెచ్చుకో, మంచిగా ఉంటాయి. అరే కాదురా భయ్, నా షర్ట్ చూసినావా ఎంత మంచి ఐరన్ చేసినా? అరే ఈడోడో చూడు, అండర్వేర్ కి ఐరన్ చేసుకున్నాంట. అంటే ఫనీ జోక్. నన్ను పడిస్తావేందిరా నువ్వు? అయ్యో సర్లే గాని ఇంకో విషయం తెలుసా నీకు? అరే మామ, యూట్యూబ్ లో ఏం న్యూస్ హల్చల్ చేస్తుందో తెలుసా నీకు? సమంత నా చైతన్య మ్యారేజ్ గురించి మొత్తం. ప్రదీపన్న పిల్లని కూడా ఇస్తున్నా. ప్రదీపన్నకి వర్రా ఇచ్చారు. అరే అట్లా అంటావేందిరా? సరే గాని, అరే చూసినావా పోరు ఎట్లా పోతున్నది? ఫాలో అవుదామా? అరే కోరిరా, ఫాలో అవుదామా? అటు పోతున్నది మామా. అరే అరే అరే, పోరి పోయింది, నువ్వు కూడా ఇటు పోతున్నావు. దాదా కూర్చో. సర్లే కానీ ఇంకా చెప్పాలి, ఏం విషయాలు? అరే ఏందది? ఏం చెప్పేది విన్నావా? సరే కానీ ఇంకోటి న్యూస్ చెప్తాలే కానీ నీకు యూట్యూబ్ లో మంచిగా ప్రదీప్ అన్న కిక్ షో. వీడికి ఇట్లా పడతాడేంద్రా నాయన? అరే లే ఊకే పడితే ఏం మంచిగా. అరే ఎగ్జామ్స్ లా మొత్తం బిస్కెట్ అయిపోతున్నారు ఈ సెమ్. ఏం చేయాలి నాకు అర్థమవుతుంది. నువ్వు కేక సూపర్ కిరాక్, చంపేసావు అంతే. అదేంట్రా నాయన, నువ్వు నా ముంగడ కూర్చున్నా ఎట్లా పాస్ అయినావు?
అదిగో వాడే అదిగో వాడే అదిగో వెళ్ళిపోమని ఓకే అందరిలో పెట్టారు. ఇట్లయితే నువ్వు వినేటట్లేదు, ఎప్పుడు ఫోను ఫోను ఫోను. చిచ్చి నీ బతుకు జడా, ఎప్పుడు అదే పని. పోతున్నాయో బాయ్. అరే నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయిందిరా, నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయిందిరా. చాలా బాగా వచ్చింది స్కిట్. మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు అలాగే వచ్చింది. ఈయన పాత్ర చాలా ఈజీగా లేదు పాపం, ఆయన గెలికి చాలా కష్టాలు పడ్డాడు. వెళ్ళాను, కూర్చోండి. ఆ భ్రంతి ఎక్కడ ఉన్నది? ఏయ్ నువ్వు దాచితివా? మ్యూజిక్. జేజమ్మా మాయమ్మ రామ. పాస్. అయ్యా సో ఇప్పుడు మీ ఇద్దరికి అద్భుతమైన సిచ్యువేషన్ ఇస్తాను నేను. మీరిద్దరు బస్ స్టాప్ లో ఉన్నారు. మీరిద్దరు చాలా ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నారు. మీరిద్దరు కలుసుకున్న వాళ్ళు మీ ఇంట్లో విశేషాలన్నీ మాట్లాడుకుంటున్నారు. మీ హస్బెండ్ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఓకే, రెడీగా? ప్రాక్టీస్ చేసుకోండి. యాక్షన్. ఆ టీ కాఫీయా? ఆ ఇడ్లీ వడ ఆ ఇడ్లీ వడే. ఆ కర్డ్ రైస్. నీ పేరు మంచిగా కదా? ఎవరు? నేను నీ క్లాస్మేట్, ని గుర్తుపట్టలేదా? క్లాస్మేట్ గుర్తుపట్టలేదు. ఎవరు? నా పేరు గౌతమి, స్కూల్ మేట్ కదా నీకు. ఏ గౌతమి నువ్వా? ఎలా ఉన్నావే? ఎన్ని రోజులు అయింది నేను కలిసి? చాలా రోజులు అయింది నిన్ను కూడా చూసి. ఏంటి మన స్కూల్ మేట్స్ నీకు కాంటాక్ట్ లో ఉన్నారా? అందరు కాంటాక్ట్ లో ఉన్నారే. అవునా? మన క్లాస్మేట్స్ అందరు గుర్తున్నారా నీకు? గుర్తున్నారులే అలా అలా. రవి గారు తెలుసా నీకు? ఏ రవి గాడే? తెలియదని వెనకాల పడేవాడు. వాడి గురించి ఎందుకు లేదు, చెప్పు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడే. అవునా? వాళ్ళ ఆవిడ ఎంత బాగుందో తెలుసా? అవునా? ఎంత బాగుంది? ఏంటి? చాలా బాగుంది. అయ్యో అంత బాగుందా? సరే వాడి సంగతి ఎందుకులే గాని, నువ్వేదో మన స్కూల్లో ఉన్నప్పుడు మా ఆయన అలా ఉండాలి ఇలా ఉండాలి, అలాంటి పని చేసుకుంటే ఇలాంటి పని చేసుకుంటే గొప్పలు చెప్పేదాన్ని కదా. సేమ్ అలానే ఉన్నాడు, చాలా బాగుంటాడు. ఎలా ఉన్నాడు? అందంగా ప్రభాస్ లా ఉంటాడు. ప్రభాస్ చూస్తే ఎదురేసుకుంటాడేమో. ఏంటి ప్రభాస్ లా ఉన్నాడా? ఉంటాడు. అవునా? మా ఆయన ఎలా ఉంటాడో తెలుసా నీకు? ఎలా ఉంటాడు? బంగారంలా ఉంటాడు, యాపిల్ పండులా ఉంటాడు. అవునా? మా ఆయన మిల్కీ బాయ్ లా ఉంటాడు. అవునా? నేను ఇంకా మిల్క్ ఇచ్చే బాయ్ అనుకున్నా. మా ఆయన బంగారమే. మా ఆయన అసలు నన్ను ఎలా చూసుకుంటాడు? అసలు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడే. మా ఆయన అసలు కిందకు కూడా దిగనివ్వడు తెలుసా? మొత్తం మంచం మీద, తిండి కూడా మంచం మీద పెట్టు. అవును, మీ ఆయన ఏం చేస్తుంటాడు? మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవునా? ఇక్కడ మీ ఆయన జాబ్ చేసేది? మా ఆయన కూడా సాఫ్ట్వేర్ అనే ఇన్ఫోసిస్ లో చేస్తున్నారు, హైటెక్ సిటీ దగ్గర. మా ఆయన కూడా అక్కడే కదా? అవునా? మా ఆయన కూడా అక్కడే చేస్తున్నారు. అయ్యో, మా ఆయన తెలిసే ఉండొచ్చు మీ ఆయనకి. ఏమోనే, మా ఆయన అంత ఆఫీస్ కి ఎక్కువ వెళ్ళరు. నెలలో 2 weeks ఉంటే ఆయన ముంబై, కోల్కతా అని తిరుగుతూ చాలా 2 ఊర్లోనే తిరుగుతాడు. మా ఆయన 10 ఊర్లు తిరుగుతాడు తెలుసా? లేచింది కానీ ఇంట్లోనే ఉండడు. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? బయటకు వెళ్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా ఆయన వస్తా అన్నారు పికప్ చేసుకోవడానికి, సో ఇక్కడ. అయ్యో, మా ఆయన కూడా వస్తా అన్నాడే. 2 minutes లో వచ్చేస్తాడు, చూద్దాం. వచ్చేసా? ఏ మా ఆయన వచ్చాడు? ఏ మా ఆయన వచ్చాడు? మా ఆయన అతను. మా ఆయన అంటే చూడు. మా ఆయన
అదేంటి నువ్వు 2 వీక్స్ నెలలో 2 వీక్స్ ఎక్కడికి వెళ్తున్నావు 2 వీక్స్ నెలలో కొట్టండి అమ్మా కొట్టండి కొట్టండి కొట్టండి. కూర్చోండి అమ్మా. నిజంగా పెళ్ళైన వాళ్ళ చేశారు తెలుసా, నిజంగా భలే వచ్చింది. నలుగురు స్కిట్ ఎవరెవరు చేశారో ఒకసారి నుంచుంటారా ప్లీజ్. ఈ నలుగురులో ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. కంగ్రాచులేషన్స్ మేడం గారు. టీవీ నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా నువ్వు పుట్టక ముందు లోకం చీకటి.